హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇంతలో సునీత అక్కడికి రానే వచ్చింది. ఏమిటి పటాకులు బయట కాకుండా ఇంట్లో పేలుతున్నాయి? ఏం లేదు అన్నాడు బ్రహ్మి అన్నాడు ఇంతకుముందు. నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు నీ మనసుకు నచ్చిన వ్యక్తిని చేసుకుని నీ సంసారం ఏర్పరచుకుని ఒకరిద్దరు పిల్లలు కలిగితే తప్ప శాంతిగా ఉండదు. నీ ఆంతర్యంలో ఇమిడి ఉన్న ఆ కోరిక తీరటం లేదు కాబట్టే ఇలా అసహనంగా ఉంటున్నావు. షటప్. అది గుర్తుకొస్తోంది మాటిమాటికి సుకుమారికి. మీరిద్దరు దొంగల్లా ఈ మూల నిల్చున్నారేమిటి? అత్తయ్య ఏం చేస్తున్నారో చూసి రమ్మంది. నుంచుని పోట్లాడుకుంటున్నారని చెప్పిరానా? సునీత ప్లీజ్ అన్నాడు బ్రహ్మి. రేపు సినిమాకి తీసుకెళ్తానని లంచం పెడితే చెప్పను. అలాగే అన్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సినిమా కావాలి అంటే తీసుకెళ్తాడులే అన్నాను. నీకెందుకమ్మా అంత కోపం? పెద్ద నీ సొమ్మేదనని తిన్నట్టు. సునీత ప్లీజ్ అన్నానుగా అనునయంగా అన్నాడు. ఓకే మాస్టారు, సుకుమారి మిమ్మల్ని ఏడిపిస్తుండడం నేను చూడలేకపోతున్నానండి. ఇంతలో అత్తయ్య రానే వచ్చింది అక్కడికి. బ్రహ్మి ఏమిటది? హరినారాయణరావు గారు చెప్పారు. సుకుమారి అత్తవారి మీద కేసు వేయించావట కదా? నేను కాదమ్మా, ఆ కూతురు చచ్చిపోయిన తండ్రి వేశాడు. నువ్వే ఆ కేసును తనకు అప్పచెప్పావని అన్నారేమిటాయన? అవును, నేను అప్పచెప్పాను. ఇంతలో ఫోన్ మోగింది. అతను వెళ్ళాడు. నీకు బుద్ధి లేదురా? అడ్డమైన సంగతుల్లో తలదూర్చి జీవితం ఇప్పటికి నాశనం చేసుకునింది చాలలేదు. ఈ శని ఎప్పటికి వదులుతుందో తెలియదు. అత్తయ్య ఏడుపు మొదలుపెట్టింది. నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. ఏమిటి బ్రహ్మి ఆ కేసు హరినారాయణరావుకి అప్పచెప్పేశాడా? తనే తీసుకుంటానని నాతో చెప్పాడే, మళ్ళా మనసు మార్చుకున్నాడా? మార్చుకుంటే మార్చుకోవచ్చు, అది అతని ఇష్టం. ఎవరు కాదనరు, ఎవరు నిలదీయరు, ఎవరు బలవంత పెట్టరు. కానీ ఒక్క మాట నాతో చెప్పాలి కదా. ఆ మర్యాద కూడా పాటించలేదు అతను. నాకు హఠాత్తుగా బ్రహ్మి మీద అనుమానం రాసాగింది. ఇతను కూడా రవికృష్ణలాగా నాతో నాటకం ఆడటం లేదు కదా. ముందు తీయగా మాట్లాడడం, వెనక గోయి తవ్వటం, మళ్ళా ఎక్కడో ఒక చోట నిలువునా ఊబిలో కూరుకుపోతాను. ఆ రోజు మధ్యాహ్నం నేను అకౌంట్స్ పుస్తకాలు సరిచూస్తుంటే ఫోన్ మోగింది. సునీత వెళ్ళి తీసింది. నిజంగానా? ఓ అలాగే అంది. సంతోషంగా ఆమె గొంతు విన్న నేను ఫోన్ పెట్టేసి వస్తుంటే ఏమిటా శుభవార్త అన్నాను. మాస్టారు అగర్వాల్ కేసు గెలిచారుగా. మారుతి కారు మాస్టారికి ప్రజెంట్ చేశారట. ఎర్రమారుతి ఇంటికి వచ్చిందంట. ఎంతో ముద్దుగా ఉందంట. ఆంటీ చెప్పారు. మొట్టమొదట నేనే ఎక్కాలట. నన్ను రమ్మన్నారు అంది మురిపంగా. వెళ్ళు అన్నాను. ఏం చీర కట్టుకుని వెళ్ళను? పింక్ షిఫాన్ బాగుంటుంది, కట్టుకో అన్నాను. సునీత వెళ్ళిపోయింది. నేను తర్వాత ఫైలు చూడలేకపోయాను. కళ్ళ ముందు ఏదో అడ్డుతెర పడ్డట్టే అక్షరాలు, అంకెలు మసగా అనిపిస్తున్నాయి. బ్రహ్మి మాట మాత్రం చెప్పలేదు, అత్తయ్య చెప్పలేదు. అందరూ కలిసి నన్ను వెలివేస్తున్నారన్నమాట. పోనీలే, నా మనసు వారికి అర్థం కాదు. నేను వారి ఐశ్వర్యం, ఉన్నతి చూసి ఆనందపడుతున్నానే తప్ప కాస్త కూడా బాధపడటం లేదు, ఏడవటం లేదు. అది వారికి అర్థంగానే లేదు. పోనీలే, అర్థమైనా అర్థం కాకపోయినా వచ్చే విలువలు లేవు, పోగొట్టుకునే ప్రేమలు లేవు. ఆ సాయంత్రం నేను బజారు వెళ్ళి సునీతకు కావలసిన నోటుబుక్కులు, నెయిల్ పాలిష్ కొనుక్కుని వస్తున్నాను. తలదించుకుని నడిచి వస్తుంటే నా పక్కన వచ్చి ఒక ఎర్రటి మారుతి కారు ఆగింది. హారన్ కొడుతుంటే తల తిప్పి చూశాను. డ్రైవింగ్ సీట్లో బ్రహ్మి ఉన్నాడు. నేను ఒక్క నిమిషం దాన్ని ఆనందంగా చూశాను. అతను దిగి డోర్ తెరుస్తూ చేయి చాపి రండి, దయచేయండి, ఎక్కండి అన్నట్టు చూపించాడు. నేను తల తిప్పాను. కంగ్రాచులేషన్స్, కారు చాలా బాగుంది, రా ఇంటి దగ్గర తిప్పుతాను. వద్దన్నట్టు తల ఊపాను. నో థ్యాంక్ యూ, వస్తాను అనేసి నడవసాగాను. సుకుమారి, నో ప్లీజ్, అందరూ చూస్తున్నారు, చాలా మర్యాదగా చెప్పి బస్ స్టాప్ వైపు నడవసాగాను. బస్సు వస్తోంది. అతను మళ్ళా పిలిచాడు. నేను విననట్టే బస్ వైపు చూడసాగాను. అతను కారు పక్క కాపి తాళం వేసేసి చకచక అడుగులు వేస్తూ వచ్చి నా పక్కన నిలబడ్డాడు. బస్సు వచ్చింది. నేను బస్సు ఎక్కాను. వెనక్కి తిరిగి వెళ్తున్నాను. చాలా చక్కటి చిరునవ్వుతో చెప్పాను. అతనేం మాట్లాడలేదు. నా వెంటే బస్సులో ఎక్కాడు. నా పక్క సీటులో కూర్చున్నాడు. కండక్టర్ టికెట్ అడగగానే దిగాల్సిన స్టేజ్ చెప్పి 2 టికెట్స్ అన్నాడు. నేను పట్టనట్టే ఎటో చూస్తున్నాను. అతను కూడా నన్ను పలకరించలేదు. ఇంటి వరకు వచ్చాడు. ఏమిటి నీ ఉద్దేశం? నేనంత పనికిరానా అన్నాడు. నేను మెదలకుండా నా గదిలోకి వెళ్ళాను. నిన్న రమ్మంటే రాలేదు. ఇప్పుడు నేను అసలు నీకోసమే ఇంటికి వస్తున్నాను. నిన్ననే వద్దామంటే అర్జెంట్ కేసు వచ్చింది. అమ్మ అడిగినా గుడికి తీసుకెళ్ళలేదు. సునీత వచ్చినా పంపేశాను. నిన్ను మొదట కారులో ఎక్కించాలని నా తాపత్రయం. నువ్వేమో ఇలా చేశావు. అసలేమిటి దీనికి కారణం? ఈరోజు తేల్చివేసుకుంటాను చెప్పు అన్నాడు. నేను మౌనంగా నా పని చేసుకుంటున్నాను. నిన్నే అడిగేది, మాట్లాడవేం? వారం రోజుల నుంచి నీ వరుస చూస్తున్నాను. ఫోన్ చేస్తే మాట్లాడు, వస్తే ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోతావు. ఏమిటి, ఏమైంది?
నేను అప్పటికీ మాట్లాడలేదు. గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంటే అతను గుమ్మం మీద చేయి వేసి అడ్డంగా నిలబడ్డాడు. నీ మనసులో మాట ఏమిటో చెప్పు నిలదీస్తున్నట్టు అడిగాడు. మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. మోసమా? నేనా? ఏం చేశాను అన్నాడు వెనక్కి తగ్గుతూ. వరప్రసాద్ కేసు నువ్వు తీసుకుంటానని నాకు చెప్పి హరినారాయణ గారికి అప్పచెప్పలేదు. నాకు మాట మాత్రం చెప్పావా? నా ముందు నన్ను ఓదారుస్తున్నట్టు ఒక మాట చెప్తున్నావు, నా వెనక ఇంకోటి చేస్తున్నావు. ఇదా నువ్వు అంటున్నది? సుకుమారి, నీకు తెలియదు. నువ్వు ఒట్టి మొద్దువైపోతున్నావు. మరి నా విషయంలో బొత్తిగా సహనం లేకుండా పోతుంది. ఎందుకు ఇన్ని అనుమానాలు పెట్టుకుంటున్నావు అన్నాడు. నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి. ఇలా చెప్తాను. అతను నా చెయ్యి పట్టుకున్నాడు. నేను చెయ్యి విదిలించుకొట్టాను. ఇంతలో నా కోసం భగీరథ గారు వచ్చారు. రండి నమస్కరిస్తూ నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాను. కోర్టులో కేసు మొదలైంది. హరినారాయణ గారు పెద్దవారు, అనుభవశాలవటం వల్ల ఇలాంటి వాళ్ళని చాలామందిని చూడటం వల్లనేమో బాగానే వాళ్ళ చేత విషయాలు కక్కిస్తున్నారు. ఆయన ఎక్కువగా వాదనతో హంగామా చేయరు. 1-2 చిక్కు ప్రశ్నలతో అవతలి వారిని అయోమయం చేసి ఉన్న నిజం రాబట్టుతారు. నేను కూడా కోర్టులో బోను ఎక్కి వరప్రసాద్ మొదటి భార్యగా నేను పడిన కష్టాలు సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. నిర్భయంగా నిర్మోహమాటంగా నా బాధలు చెప్పి వారి రూపం బయటపెట్టాను. కోర్టులో వాదనలు జరుగుతున్న ప్రతిరోజు బ్రహ్మి, అత్తయ్య, సునీత ముగ్గురు వస్తున్నారు. నేను వారితో రాకుండా విడిగా వెళ్ళి వస్తున్నాను. బ్రహ్మి కూడా నన్ను రక్షించిన వ్యక్తిగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు బ్రహ్మి ఈ కేసుని హరినారాయణ గారికి ఎందుకు అప్పచెప్పాడో. ఈ కేసు మొదలవగానే తను కూడా ఒక ముఖ్యమైన సాక్షిగా బోను ఎక్కాల్సి వస్తుందని అతనికి ముందే తెలుసు. అతను సాక్ష్యం చెప్పిన మర్నాడే అతను హరినారాయణ గారి ఇంటి దగ్గర నుంచి రాత్రి 10 గంటల వేళ ఇంటికి వస్తుంటే కారును అటకాయించి గూండాలు అతని చిత్తుగా తన్నారు. ఎలాగో అతను తప్పించుకుని బయటపడి ఆటో ఎక్కి రక్తసిక్తమైన బట్టలతో ఇంటికి వచ్చేశాడు. వెంటనే డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు. కాస్తలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడట. ఈ వార్త వినగానే నేను, సునీత పరిగెత్తాం. ఇంట్లో డాక్టర్ గారున్నారు. ఇంకా ఎవరెవరో చూడటానికి వచ్చారు. ఇల్లు కిటకిటలాడిపోతుంది. సునీతను చూడగానే అత్తయ్య గొల్లుమంది. నేను చావకుండా ఈ దారుణాలు చూడటానికే బ్రతికి ఉన్నానేమ్మా అంటూ ఏడ్చేసింది. నేను బ్రహ్మి గదిలోకి వెళ్ళాను. మంచం మీద ఒంటి నిండా బ్యాండేజ్తో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని చూడగానే నిశ్చేష్టురాలినయ్యాను. ఇంకాస్త ఆలస్యమైతే ప్రాణానికే ముప్పు వచ్చేదని డాక్టర్ గారు అన్నారు అని అత్తయ్య అంటుంటే విని వణికిపోయాను. అక్కడున్న ఆడవాళ్ళందరూ ఈ కష్టాలన్నిటికీ ఇదిగో ఈ మహాతల్లే కారణం అన్నట్టు నన్ను యగాదిగా ముఖాలు మార్చి నిరసనగా చూస్తున్నారు. నేను బ్రహ్మి మంచం దగ్గరికి వెళ్తుంటే అత్తయ్య హఠాత్తుగా వచ్చి నాకు చేతులు జోడించింది. అమ్మా తల్లి, నీ కాళ్ళకి దండం పెడతాను. ఇకనైనా వాడిని వదిలేయి, మా జోలికి రాకు, మా ఇంట్లో అడుగు పెట్టకు, వెళ్ళు అంది. హరినారాయణరావు గారు చప్పును వచ్చి నా రెక్క పట్టుకుని, సుకుమారి మన ఇంటికి వెళ్దాం బదా అంటూ బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. నంగనాచిలా చూస్తోందో అని ఒకరంటే అసలు ఇదంతా ఆవిడగారి మూలంగానే అని ఇంకొకరు. ఈ మహా అతనికి సునీతకు పెళ్ళి కానీయకుండా చేస్తోందట అని మరొకరు. అమ్మో ఎంత జానా, ఇలా ములుకుల్లా వచ్చి నా మనసును చీలుస్తున్నాయి. వారి మాటలు నేను ఆవేశంగా వెనక్కి తిరుగుతుంటే హరినారాయణరావు గారు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. వీళ్ళకేం పని లేదా, నన్ను ఎందుకు ఇలా ఆడిపోసుకుంటారు అన్నాను. వాళ్ళ నోళ్ళను మనం కట్టేయాలంటే ఒకటే మందు. ఏమిటి అన్నాను. నువ్వు కొన్నాళ్ళు అసలు బ్రహ్మిని చూడడం కానీ మాట్లాడడం కానీ చేయవద్దు. కనీసం ఈ కేసు పూర్తయ్యే వరకైనా మీ మామగారు ఇదంతా మీరిద్దరూ కలిసి చేస్తున్న నాటకమని రుజువు చేయటానికి మహాప్రయత్నిస్తున్నాడు. నువ్వు కాస్త నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది. కేసు గెలవటం సులభం చేస్తావో క్లిష్టం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి నేను చెప్పింది బాగా ఆలోచించుకో అని మరోసారి హెచ్చరించి వెళ్లారు. నేను ఒంటరిగా అక్కడే చీకట్లో వరండాలో కూర్చుండిపోయాను. నాకు తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళాలని కూడా అనిపించలేదు. నా కళ్ళ ముందు మంచం మీద పడి ఉన్న బ్రహ్మీ రూపమే మెదులుతోంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతను నాకు తెలుసు. ఏనాడు ఒంట్లో బాగాలేదని కానీ మంచం మీద ముసుగు తన్ని పడుకోవడం కానీ నేను ఎరగను. ఎప్పుడైనా జ్వరం వస్తే ఏదో కషాయం మింగి అదే పోతుందిలే అంటూ తిరిగేసేవాడు. బాగా జలుబు చేస్తూ ముక్కు చీదుతూ అది ఎదుటివారికి ఇబ్బంది అన్నట్లుగా బాధపడిపోయేవాడు. ఆవిరి పట్టి అమృతాంజనం పులిమి అలాగే తిరిగేవాడు. బ్రహ్మీకి అనారోగ్యం అంటే ఏమిటో తెలీదు. అతను నీరసంగా ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు. ఆ లక్షణాలన్నీ నేను పుణికిపుచ్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చీటికి మాటికి ఏదో ఒక జ్వరమో తలనొప్పో ఒలునొప్పులో వస్తూనే ఉంటాయి. నేను మంచం మీద పడుకుంటే బ్రహ్మి మంచం దగ్గర కూర్చుని కథలు కబుర్లు చెప్పేవాడు. అతను అలా చెబుతూ నా బాధను మురిపించేవాడు. నాకు ఒంట్లో బాగోలేదంటే అతనికి ఇంకే పని మీద ధ్యాస ఉండేది కాదు. ఇప్పటికి కూడా అదే అలవాటు. అలాంటిది అతనికి అన్ని దెబ్బలు తగిలి అలా మంచం మీద పడి ఉంటే ఆ దరిదాపులకు కూడా నన్ను రానియటం లేదు.
నేనంటే పడని భాగ్యమ్మ గారు వాళ్ళు అత్తయ్యను మంచి చేసుకుని ఆవిడ మనసులో నా పట్ల అసలే రగులుతున్న అసంతృప్తిని విషపు పొగగా మార్చివేశారు. బ్రహ్మి, నా మనసు ఆక్రోశిస్తుంది. ఈ లోకం, ఈ సంబంధ బాంధవ్యాలు, వాటి గోల ఏమిటో నాకు తెలియదు. మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. నన్ను నువ్వు ఎన్నోసార్లు ఆదుకున్నావు. నేను చూడు, నీకింత కష్టం వస్తే కనీసం నీ పక్కనైనా కూర్చోలేకపోతున్నాను. నాకు వరుసగా నన్ను రక్షించిన సంఘటనలే జ్ఞాపకం వస్తున్నాయి. ఒక్కొక్క జ్ఞాపకం నన్ను ఒక్కొక్క కెరటంలా నువ్వు చేతగాని దానివి అనే భావంలో ముంచేసి ఉక్కిరిబిక్కిరి చేసి నిస్సహాయరాలను చేసేస్తుంది. నేను అక్కడే వరండాలో కూర్చున్నాను. తెల్లవారిన తర్వాత సునీత వచ్చింది. బ్రహ్మి ఎలా ఉన్నాడు? ఎదురు పరిగెత్తి అడిగాను. బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మెలకువ రాగానే పెద్ద మనిషి సుకుమారి ఎక్కడా అని అడిగాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సునీత, ప్లీజ్ అతన్ని తప్పు పట్టకు అన్నాను బ్రతిమలాడుతూ. ఎందుకు తప్పు పట్టకూడదు? మేమంతా తన కోసం అదుర్దాపడుతుంటే తనేమో, సునీత, సుకుమారి ఒంటరిగా ఉందా, ఇంటికి వెళ్ళు అని నీ కోసం అదుర్దా. నాకు ఒళ్ళు మండి ఏం చేశానో తెలుసా? ఏం చేశావు? అవతల గదిలో వెళ్ళి ఆంటీ మంచం ఉంటే హాయిగా పడుకొని నిద్రపోయి, ఇదిగో ఇప్పుడే లేచి వస్తున్నాను. ఇదేమిటి, తాళం వేసి ఉందేమిటి అంది. నేను తాళం చెవి ఇచ్చాను. సునీత తలుపు తీస్తూ, రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా అని అడిగింది. నేను మాట్లాడలేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావనే తెలుసు, అందుకే మాస్టర్ నన్ను వెళ్ళమని గోల పెట్టారు అంది. 8 గంటలు అవుతుండగా నేను ఫోన్ చేశాను. అవతల అత్తయ్య తీసింది. అత్తయ్య, బ్రహ్మి ఎలా ఉన్నాడు? ఎంతో ఆశగా అడిగాను. అవతల నుంచి మౌనం సమాధానమైంది. ఆ వెంటనే టపీమని ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. నేను మళ్ళీ చేయబోయి ఆగిపోయాను. నేను ఈ ప్రపంచాన్నంతా మొండి సాహసంతో ఎదుర్కోగలను, కానీ అత్తయ్య, ఆమెను ఎదుర్కోలేను. ఆమెను బాధ పెట్టకూడదనే బలహీనత నాలో ప్రవేశించి నా సాహసాన్ని హరించసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. పరిగెత్తుకెళ్ళి తీశాను. హలో అన్నాను. హలో. అవతల నుంచి కొత్త గొంతు వినిపించింది. ఎవరు? నేను విజయ్ను. సునీత కావాలి అన్నాను. విజయ్ అంటే ఎవరు? నన్నే ఎవరు అని అడుగుతున్నారా? అసలు మీరెవరు? ఇంతలో సునీత పరిగెత్తుకొచ్చింది. ఏమిటి విజయ్ అంటున్నావు అంది. ఎవరో విజయ్ అట. విజయ్. వెంటనే ఫోన్ లాక్కుంది. హాయ్ విజ్జు, ఎప్పుడొచ్చావు? అబ్బా, కళ్ళు కాయలు కాసాయంటే నమ్ము. నా ఉత్తరాలు గ్రీటింగ్స్ అందినాయా? నేను నీకు చాలా చెప్పాలి యార్. సునీత నన్ను యువతలకు పొమ్మని సైగ చేసింది. నేను యువతలకు వచ్చాను. అరగంట ఫోన్లో మాట్లాడిన తర్వాత సునీత ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చి, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చాడు, నేను ఇప్పుడే వస్తా అని పరిగెత్తుతూ ఆగి వెనక్కి తిరిగి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, నా కోసం భోజనానికి చూడకు అని వెళ్ళిపోయింది. ఎవరి విజయ్? ఆ పేరు వినగానే సుడిగాలిలో పరిగెత్తింది సునీత అనుకున్నాను. ఆ సాయంత్రం సునీత విజయ్ని ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. మామూలు పైజామా, కద్దరు, లాల్చీ వేసుకుని, కళ్ళజోడి పెట్టుకుని, భుజాన సంచి తగిలించుకుని ఉన్న అతను ఏ సోషల్ వర్కరు అంటే నమ్ముతాం, అలాగే ఉన్నాడు. అతని మాటల్లో దేశసేవ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. సునీత, అతను హాలులో సోఫాలో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళు అత్యంత మెల్లగా మాట్లాడుకోవడం వల్ల ఎంత విందామన్నా నాకు వారు ఏం సంభాషణ చేస్తున్నారో కాస్త కూడా అర్థం కాలేదు. మర్నాడు అతను కొంతమంది సంఘ సేవకులతో కలిసి శాంతి పాదయాత్ర వెళ్తున్నాడట. సునీతను కూడా రమ్మన్నాడు. సునీత వెంటనే సరే అంది. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు. సునీత మర్నాడు మధ్యాహ్నం విజయ్ వెంట పాదయాత్రకు వెళ్ళిపోయింది. నేను తల పట్టుకుని కూర్చున్నాను. ఈ విజయ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు బాబు? సునీతకి పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. అతని మాటల మహత్యం ఏమిటో కానీ సునీత అతనికి ప్రియ స్నేహితురాలలా అయిపోయి అతను ఏం చేయమంటే అది చేసేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత క్షణం తీరిక లేనట్టు ఎవరెవరికో ఒకటే ఫోన్లు, మా ఇంట్లో వారి సమావేశాలు. నేను వద్దని బ్రతిమలాడినా సునీత వినిపించుకోవటం లేదు. బ్రహ్మి దూరంగా ఉండిపోయాడు. నేనేమో కోర్టు చుట్టూ తిరిగే గొడవలు. సునీత వ్యవహారం చూస్తే ఇలా ఉంది. నాకన్నీ సమస్యలమయంగా ఉంది జీవితం. ఆ రోజు మధ్యాహ్నం నేను అప్పుడే ఉస్సురుమన్నట్టుగా కోర్టు నుంచి తిరిగి వచ్చాను. ఈ రోజుతో ఆర్గ్యుమెంట్స్ ముగిసినాయి. వచ్చే సోమవారం జడ్జిమెంట్ చెప్తారట. నేను ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లంతా నానా కంగాలీగా ఉంది. సోఫాల నుండి పుస్తకాలు, కరపత్రాలు, కింద కార్పొరేట్ మీద నలిపి పారేసిన కాగిత పూండలు, టేబుల్ మీద సిరాబుడ్డి పొలికిపోయి ఉంది. చేతులు తుడుచుకునే చిన్న తవ్వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. కాఫీ కప్పులు తాగినవి అక్కడే పెట్టి ఉన్నాయి. సరసి కూతురికి ఒంట్లో బాగోలేదంటే ఊరు వెళ్ళింది. ఎప్పుడు ఎంతో పొందిగ్గా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ ఏం చేయను? నా కోపం ఎవరి మీద చూపించను? పవిట కొంగు దోపి గదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరట చీటీ కనిపించింది. సుకుమారి డియర్, నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాను. ఒక మీటింగ్కి వెళ్తున్నాం. మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. 5 మందికి భోజనాలు రెడీగా ఉంచవలను. సునీత. నాకు ఆ ఉత్తరం చూడగానే మనసు పొంగుతున్న లావాలా అయింది. ఇల్లంతా శుభ్రం చేసి
ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వస్తుంటే ఫోన్ మోగింది. సునీత అయి ఉంటుంది. ఎక్కడో అక్కడి నుంచి ఫోన్ చేసి ఏదో వార్త చెప్తుంది. నేను వెంటనే వెళ్ళి తీయలేదు. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. ఇక గత్యంతరం లేని దానిలా వెళ్ళి తీశాను. హలో, కొట్టినట్టే అన్నాను. హలో, అవతల నుంచి బ్రహ్మీ కంఠం. బ్రహ్మీ చప్పున ఫోన్ అత్యంత ప్రియమైన వస్తువులా పదిలంగా 2 చేతులతో పట్టుకున్నాను. ఎలా ఉన్నావు అడిగాను. కులాసాగానే ఉన్నాను అన్నాడు. అతని గొంతు ఇంకా నీరసంగానే ఉంది. ఎన్ని రోజులైంది నీ గొంతు విని. నిన్ను చూసి వారమేగా నువ్వు పడితే నీకు తెలుస్తుందా బాధ. ఐఎమ్ సారీ అన్నాడు. నిన్ను చూడడానికి నేను రాలేదు. నా మీద కోపంగా ఉందా, అసహ్యం వేస్తుందా? మా సుకుమారి ఎంత మంచి అమ్మాయి అనుకుంటున్నాను. నాకు మా టైపిస్ట్ శర్మ అంతా చెప్పాడు. ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు అమ్మ అనటం. ఐఎమ్ సారీ, నా గొంతులో ఏదో అడ్డుపట్టట్టే అయింది. నా ఒంట్లో బాగలేనప్పుడు అమ్మతో ఏమీ గొడవ పెట్టుకోకుండా దూరంగా ఉండి నా గౌరవం కాపాడి మంచి పని చేశావు. నీకు నేను ఏం బహుమతి ఇవ్వను చెప్పు. నాకు త్వరగా వచ్చి కనిపించు. ఇప్పుడే వచ్చేయినా? లేచి నడగలవా? వద్దు, బాగా రెస్ట్ తీసుకో. అబ్బా, ఈ వారం రోజులు నేను ఎంత నరకం పడ్డానో తెలుసా? నాకు సంతోషంగా ఉంది సుకుమారి అన్నాడు అతను. రుకూ, వద్దు, బాగా రెస్ట్ తీసుకో. నీ మనసు నా గురించి ఇంత ఆలోచించగలదని తెలుస్తున్నందుకు నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. సంతోషం కలిగినా కోపం కలిగినా. అసలేమిటో ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నానే కానీ నేను ఒక ప్రాణం లేని యంత్ర శరీరంలా ఉన్నాను. లాయర్ గారు రోజు నిన్ను చూసి వచ్చి ఏ రోజుకు ఆ రోజు నీ ఆరోగ్యం గురించి చెప్తున్నారు కాబట్టి నిగ్రహించుకొని ఆగగలిగాను. నేను నీ దగ్గరగా వచ్చినప్పుడు చెప్పు ఈ మాటలన్నీ. ఇంత దూరం నుంచి వద్దు. కేసు గురించి తెలుసు, లాయర్ గారు అంతా చెప్పారు అన్నాడు. బ్రహ్మి, నా మూలంగా ఎన్ని కష్టాలు కదూ అన్నాడు. నీ మూలంగా వచ్చినవి కదా, అసలు కష్టాలే అనిపించడం లేదు. ఫోన్ పెట్టేయినా? అత్తయ్య ఏం చేస్తుంది అడిగాను. భాగ్యమ్మ గారు వస్తే పంపటానికి వాకిటి వరకు వెళ్ళింది. అదుగో గేటు దగ్గర మాట్లాడుతున్నారు. బ్రహ్మి, నీకు తెలుసా, ఆవిడ నా మీద ఉన్నవి లేనివి చెప్పి అత్తయ్య మనసు విషం చేసేస్తోంది. అవన్నీ నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? నా మనసులో ఎవరో విషం పోయలేరు కదా. నాకు ఏడుపు వచ్చేసింది. ఈ మధ్య అసలు ఏడవడం మానేశాను. నా మనసు వజ్రం కంటే కఠినమైందని అనుకున్నాను. అదేం లేదు, ఇంకా ఎక్కడో మెత్తగా రాళ్లతో దాగిన నీళ్ళల్లా కన్నీళ్లతో స్పందించుటే అంత మృదువుగా ఉందని ఇప్పుడే తెలుస్తోంది. మనకెందుకు ఇన్ని బాధలు అన్నాను ఏడుపును ఆపుకుంటూ. బాధ అనుకుంటే బాధ, లేకపోతే లేదు. చూడు, మనం చిన్నప్పుడు జామకాయల కోసం చెట్టెక్కే వాళ్ళం గుర్తుందా? ఒళ్ళు కొమ్మలు తగిలి గీసుకుపోయేది. అయినా లక్ష్య పెట్టే వాళ్ళం కాదు. ఎందుకని చెప్పు? పైన తీయని కాయలు అందుతాయని తెలుసు కాబట్టి. ఇప్పుడు కూడా అంతే అనుకుందాం సుకుమారి. మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఒకసారి నడుస్తున్నప్పుడు తెలుసో తెలియకో కాలికి ఎదురు దెబ్బ తగులుతుంది. వేలు చిట్లి రక్తం వస్తుంది. తూలు పడితే రాయి తగిలి ముదురు వస్తుంది. ఆ దెబ్బలకు భయపడి నడవటం మానేస్తామా? ఇంకాస్త జాగ్రత్తగా నడుస్తాం, అంతేనా అన్నాడు. అంతే అనుకో అన్నాను. సునీత ఏం చేస్తుంది? సునీత, అయ్యో రామ, నువ్వు సుస్థితో మంచం మీద పడి ఉన్నావు. ఇక్కడ మాకు ఇంకో ఆపద వచ్చి పడింది అంటూ విజయ్ గురించి చెప్పాను. విజయ్ వచ్చాడా అన్నాడు అతను. నీకు తెలుసా? సునీతకు బంధువుల అబ్బాయి. సునీతకు ఉత్తరాలు రాస్తుంటాడు. ఆ మధ్య ఫారిన్ వెళ్ళాడు. అనసూయమ్మ గారికి అతనంటే అస్సలు గిట్టదు. ఎప్పుడూ ఒక చోట కాలు నిలవదు అనేవారు. మంచి అబ్బాయి. అవునా అంటూ సునీత అతనితో ఇల్లు పట్టకుండా ఎలా తిరుగుతుందో చెప్పాను. ఏం పర్వాలేదు, భయపడుకు. విజయ్ నాకు తెలుసు. హాని ఏం జరగదు. అదిగో అమ్మ వస్తుంది, పెట్టేయినా అన్నాడు. నేను మళ్ళీ వీలు చూసుకుని చేస్తాను, నువ్వు చేయవద్దు. సరే అన్నాను. ఉంటా. అతను ఫోన్ పెట్టేశాడు. అంతవరకు నిలబడి మాట్లాడిన నేను కాలు నొప్పి పుట్టడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను. ఇదేమిటి చిత్రంగా ఉందే. నా మనసు ఇప్పుడు నీరసంగా, భారంగా, వేదనామయంగా, వేదాంత ధోరణితో అస్సలు లేదే. పూల తేరుల అతి తేలిగ్గా హాయిగా ఉంది. నేను బొగ్గన చేయి పట్టుకుని ఆ గదంతా కలయి చూశాను. అది సర్దటానికి నేను కష్టపడినట్టే అనిపించటం లేదు. నేను ఇక్కడ ఉంది ఎందుకట? సునీతను చూసుకోవటానికి కాదా? నాకున్న ముఖ్యమైన బాధ్యతల్లో అది మొట్టమొదటి కాదా? నేను సునీత చెప్పినట్టు వారి 5గురికి వంట చేయటానికి వంట ఇంట్లోకి వెళ్ళాను. సరసి ఊరు నుంచి వస్తే నాకు పని తగ్గిపోతుంది. సరసి ఉంటే మా ఎవ్వరినీ పని చేయనీయదు. సరసి కొడుకు అనసూయమ్మ గారి ఉద్యోగం ఇప్పించారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. సరసికి చాలా కృతజ్ఞత ఉంది. విజయ్ గురించి నేను బ్రహ్మీకి హెచ్చరిక చేసేశాను. ఇక అతని ఇష్టం అనుకోసాగాను. ఏమిటో బ్రహ్మీతో అలా ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది. నాకు తెలియకుండానే అది తోడును నేనెంత కోరుకుంటున్నానో నాకు అర్థమైంది. అతనికి ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా
అత్తయ్య గొడవ చేయకుండా నేను సహనం పెట్టినందుకు, బ్రహ్మికి నా ప్రవర్తన నచ్చినందుకు నాకు ఆనందం కలిగింది. అతను ఆ మాట చెప్తుంటే నేను పడిన ఆ నరకానికి ఓదార్పులా ఉంది.